వారికి ఏమాత్రము తెలియలేదు. దేవుని ఇచ్చిన దానిని సైతానుగాడు దొంగలిస్తున్నాడు అంటే నిన్ను మోసపరుస్తాడు, నిన్ను లోపరుచుకుంటాడు, నిన్ను ఈ నరకానికి ఈడ్చుకొని వెళ్తాడు. కాబట్టి సైతానుగాడికి నీలో ఉన్న వాక్యాన్ని ఇవ్వద్దు. దేవుని మాటలు నీలో ఉన్నాయి అంటే మాత్రం అది ఇతరులకు సైతానుగాడికి ఏమాత్రం బయట పెట్టినట్లయితే అది ఇతరులను మోసపుచ్చి లోపరుచుకొని ఆ మాటలతో వాళ్ళతో కలిపి కొన్ని లేనిపోయిన మాటలతో కలిపి వాడు నిన్ను ఇడ్చుకొని పోతాడు, నరకానికి చేర్చుకుపోతాడు. సైతానుగాడి జనాలు ఎవరండి? తప్పుడు బోధన బోధిస్తూ లేనిపోయిన వాటిని బైబిల్లో ఉన్నాయి లేని బోధిస్తూ జనాలని తప్పుడు దారిలో నడిపిస్తున్న ప్రతి సేవకుడి మాట నువ్వు వినొద్దు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొద్దు. మా మందిరాలకు రండి, మా సంఘాలకు రండి అని చెప్పే ప్రతి ఒక్కడిని కూడా నమ్మబాకండి. అక్కడ వాళ్ళు కూడా మెట్టెల మీద ఉండి దేవుని బిడ్డలు బోధిస్తూ ఉంటారు. ఇక్కడ సందుల్లో ఇంట్ల ముందు ఇక్కడ కూడా బోధిస్తారు. కానీ కొన్నిసార్లు మనం చేసేది దగ్గరగా ఉంటున్నాం కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడైనా వాక్యమే కదా, ఎక్కడైనా అదే కదా, కానీ కాదు. మనం ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులను కొనుక్కోవాలంటే ఎక్కడైతే నాణ్యమైన వస్తువులు దొరుకుతాయో అక్కడికి మనం వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం. దేవుని వాక్యం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కదా, అది నిజమో కాదో తెలియకుండా నువ్వు ఏది పడితే అది వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్లయితే దేవుడు ఏమీ చేయలేడు. మొదటిగా మనం చదవాలి, వాటిలో ఉన్న భావాలు ఏమిటో. నిజంగానే దేవుడు మనతో ఇట్లా మాట్లాడతాడా, నిజంగానే బైబిల్లో ఉందా లేదా ఒకవేళ తెలుసుకొని మనం జాగ్రత్త పడ్డట్లయితే దేవుడు చెప్పినట్టు చక్కగా నడుస్తాం. వాడు ఎవరిని పిలుస్తాడు? చక్కగా నడిచే వారినే పిలుస్తాడు. దేవుని పట్ల భయము భక్తి కలిగిన వారిని పిలుస్తాడు. పిలిచి నిన్ను లేనిపోయిన వాటలతో నిన్ను మబ్బపుచ్చి వాడిని దేవుని దగ్గర నుంచి దూరము చేసేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరము బహుజాగ్రత్తగా మొదటిగా బైబిల్ని మనం ధ్యానించి దాంట్లో ఉన్న నిజమేందో అబద్ధమేందో తెలుసుకొని విందాం. రాబోయే రోజుల్లో బైబిలు పరిశుద్ధ గ్రంథము అనేది బహు కల్పితము అయిపోతాయి. డబ్బుకి ఎగబడి ధనానికి ఎగబడి ఈ లెక్కలో అనేక మంది ఈరోజు బైబిల్ని పట్టుకొని మన ఇళ్ళ ముందుకే వస్తారు.